హాయ్ అండి. ఈరోజు వీడియోలో టేస్టీగా కోడిగుడ్డు, వంకాయ, ఎండు చేపలతో కర్రీ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించుకున్న కోడిగుడ్లు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్‌లో శుభ్రంగా వాష్ చేసుకున్న ఎండు చేప ముక్కలు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీలో వేసుకున్న తర్వాత ఎండు చేప ముక్కలు విడిపోకుండా ఉంటాయండి. అలాగే కర్రీ కూడా ఫ్లేవరబుల్‌గా ఉంటుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్‌లో కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కట్ చేసుకొని వాష్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. ఈ కర్రీకి తెల్ల వంకాయలైతే బావుంటుందండి టేస్టు. నల్ల వంకాయల కంటే మీకు దొరికినట్టయితే ఒకసారి వీటితో ట్రై చేయండి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. 10 మినిట్స్‌కి ఇలా వంకాయలు బాగా మగ్గుతాయండి. తర్వాత అందులో మన టేస్ట్‌కి సరిపడా కారం వేసుకొని, సాల్ట్ కూడా వేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకున్నాక, ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు, ఎండుచేప ముక్కలు కూడా వేసుకొని, ఒక చిన్న గ్లాస్‌తో వాటర్ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 15 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. మన వంకాయ, కోడిగుడ్డు, ఎండు చేపల కర్రీ రెడీ అయిపోతుంది. చాలా త్వరగా అయిపోతుందండి. అలాగే సింపుల్ ప్రాసెస్ కూడా కదా! ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.